మూర్ఛ వ్యాధి మెదడుకు సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధికి సంబంధించి అవగాహన లేని కారణంతో ఈ వ్యాధిగ్రస్తులకు విద్య, ఉద్యోగంతో పాటు వైవాహిక జీవితంపై కూడా ప్రభావం చూపుతున్నది. అసలు ఇంతకు మూర్ఛ వ్యాధి అంటే ఏంటి? ఎవరిలో వస్తుంది? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బాడీలో ఏదో ఒక పార్ట్ మూమెంట్ రావడం కానీ, కళ్ళు తేలేయడం కానీ, కన్నురెప్పలు ఆడించడం, పెదాలు సప్పరించడం కానీ, నోటి నుంచి నొరగ రావడము, నాలుక కొట్టుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఫిట్స్ అంటాము. ఇలా 2-3 సార్ల కంటే ఎక్కువ వస్తే దాన్ని మనం మూర్ఛ రోగంగా అనుకుంటాం. ఇది 2 రకాలుగా ఉంటుందండి. ఫోకల్ అంటారు, జనరలైజ్డ్ అంటారు. ఫోకల్ అంటే ఏంటంటే బ్రెయిన్లో ఒక పార్ట్ ఎక్కువ యాక్టివిటీ జరిగినప్పుడు అది సీజర్ పొటెన్షియల్గా వచ్చి దాన్ని మనకి ఫిక్స్ లాగా చేస్తుంది. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఏదో ఒక పార్ట్ కానీ, బాడీలో ఏదో ఒక పార్ట్ మూమెంట్ జరగడం కానీ, ఇలా పెదాలు సప్పరించడం, నాలుక కొరుక్కోవడం, లేదా కొంతమందికి ఆరా సిమ్టమ్స్ అంటారు. ఆరా సిమ్టమ్స్ అంటే ఏంటంటే అవి వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంటాయి, అవి పక్కనున్న వాళ్ళకి ఎవరికి కనిపించవు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మాటలు వినడం, ఏమన్నా వాళ్ళకి డార్క్ కొంచెం సర్కిల్స్లా, కలర్ఫుల్ సర్కిల్స్లా కనిపించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంటాయి, మిగతా వాళ్ళకి తెలియవు అనమాట, చుట్టూ ఉన్న వాళ్ళకి. జనరలైజ్డ్ సీజర్స్. జనరలైజ్డ్ అంటే ఏంటంటే మొత్తం బాడీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఇనిషియల్గా అది ఎలా స్టార్ట్ అవుతుందంటే వాళ్ళకి కొంచెం ఆందోళనతో స్టార్ట్ అవుతుంటుంది. ఆందోళన వచ్చాక బాడీ మొత్తం స్టిఫ్ అవ్వడం, స్టిఫ్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఆ స్టిఫ్ అయిన బాడీ మొత్తము కదులుతూ ఉంటుంది. దీన్ని మనం క్లోనిక్ ఫేజ్ అంటాం. ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి తెలియకుండా మూత్రం కూడా పాస్ చేస్తుంటారు, ఇంకా నాలుక కొరుక్కుంటారు, నోటి నుంచి నొరగ వస్తుంటుంది. ఇవన్నీ జరిగినప్పుడు మనము అది ఫిట్స్ లాగా జనరలైజ్ మొత్తం బాడీ మొత్తం వస్తున్నట్టు జనరలైజ్డ్ సీజర్స్ లాగా తీసుకుంటాం. ఇంకోటి చిన్నపిల్లల్లో ఆప్షన్ సీజర్స్ అంటారు. ఆప్షన్ సీజర్స్ అంటే ఏంటంటే వాళ్ళు కాలేజ్లో కానీ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు పాఠాలు చెప్తున్నప్పుడు అలా చూస్తూ ఉండిపోతారు, అంటే రెస్పాన్స్ అవ్వరు అనమాట. అలా చూస్తూ ఉండిపోతారు. లేదా మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతూ అలా ఆగిపోతారు, ఒక బ్రీఫ్ సెకండ్స్ అలా ఉండిపోతారు. ఇలాంటివి ఉన్నప్పుడు మనం వాళ్ళని గుర్తించాలి, ఇది సీజర్స్ లాగా అని మనం గుర్తించి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మయోక్లోనిక్ జెర్క్స్ అని ఉంటాయి. ఇవేంటంటే ఎర్లీ మార్నింగ్ చిన్నప్పుడు పిల్లలు వాళ్ళకి తెలియకుండా వైలెంట్ మూమెంట్స్ చేస్తుంటారు, వాళ్ళకి తెలియకుండానే చేతులు అవన్నీ మూమెంట్ అవుతుంటాయి. వీటిని మయోక్లోనిక్ జెర్క్స్ అంటారు. ఇవన్నీ ఫిక్స్కి సంబంధించినవే. ఇలాంటివి వచ్చినప్పుడు మనము ఆ బాబుని మనం హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది, డాక్టర్కి చూపించాలి. ఫిక్స్కి కారణాలు ఏంటి? ఇదేంటంటే మామూలుగా చిన్నపిల్లల్లో వాళ్ళకి పుట్టినప్పటి నుంచి కొన్ని సిండ్రోమ్స్ అని ఉంటాయి, వాటి వల్ల రావచ్చు. ఏంటంటే కొన్ని ట్యూబరస్ స్క్లెరోసిస్ కానీ, న్యూరోఫైబ్రోమటోసిస్ కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ వాళ్ళు ఇనిషియల్గా చిన్నప్పటి నుంచే వస్తూ ఉంటాయి. ఇంకొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళకి సీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, దాన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. అదేంటంటే వాళ్ళ బ్రెయిన్ అంత చిన్నప్పుడు అంత ఎక్కువ డెవలప్ అవ్వదు కాబట్టి వాళ్ళ బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు ఇలా సీజర్ పొటెన్షియల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే పెద్దవాళ్ళలో బ్రెయిన్ స్ట్రోక్స్, పక్షపాతం ఉంటుంది కదా, అలా కానీ, లేదా బ్రెయిన్లో హెమరేజ్ అయినా కానీ, లేదా ఏమన్నా దెబ్బ తగిలిన బ్రెయిన్కి, ఇంకా కొంచెం ఏమన్నా క్యాన్సర్ ఉన్నా కానీ, లేదా ఏమన్నా ఇన్ఫెక్షన్లు అయితే మెనింగోఎన్సెఫలైటిస్ కానీ, న్యూరోసిస్టిసర్కోసిస్ కానీ, ఇంకా ఏమైనా టీబీ కానీ బ్రెయిన్కి ఎఫెక్ట్ అయితే ఇలాంటప్పుడు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. వీటన్నిటి వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. ఫిట్స్ వచ్చినప్పుడు ఏవే లక్షణాలు ఉంటాయి? ఫిట్స్ వచ్చినప్పుడు యూజువల్గా ఏంటంటే వాళ్ళు ఫిట్స్ వచ్చిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. అంటే ఎలా అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఆ సరౌండింగ్స్ కూడా అబ్జర్వ్ చేయలేరు, అంటే వాళ్ళ సరౌండింగ్స్లో ఏమవుతుందో కూడా గమనించలేరు. ఇంకా ఆరా అంటే చెప్పాను కదా ఇందాక, వాళ్ళకి మాత్రమే అవి కనపడుతుంటాయి, వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంటాయి, అవి మిగతా వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. అలాంటి సింప్టమ్స్ కొన్ని ఉంటాయి. ఏమైనా ఫ్లాషింగ్ లైట్స్ కానీ, ఏమైనా ఫ్లాష్ అవ్వడం కానీ, ఏమైనా కలర్ఫుల్ సర్కిల్స్ అవన్నీ కనిపించడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. ఇంకా అలా ఫిక్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు సడన్గా పడిపోతుంటారు, వాళ్ళకి తెలియకుండా బాడీ మొత్తము పడిపోతే కింద పడి కొట్టేసుకుంటారు అన్నమాట. అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలా కింద పడిపోయినప్పుడు.
ఇంకా స్టేరింగ్ అంటే అది ఆప్షన్ సీజర్స్ అని చెప్పాను కదండి. ఇందాక వాళ్ళు ఏంటంటే వాళ్ళు నేను క్లాస్ చదువుతున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ అలా ఉండిపోతుంది, ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. ఇంకా వాళ్ళు కాన్షియస్నెస్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు సడన్గా ఏంటంటే అన్కాన్షియస్ అయిపోతారు. మనం ఈ ఫిట్స్ వచ్చినప్పుడు ఏమేమి చేయాలి, అది దేనివల్ల వచ్చింది ఎందుకో తెలుసుకోవడానికి మనం సిటీ కానీ ఎంఆర్ఐ కానీ ఇంకా ఈజీ అని ఎలక్ట్రాన్సెప్లోగ్రామ్ ఏంటంటే బ్రెయిన్కి మామూలు కొన్ని ఎలక్ట్రోలైట్స్ పెడతారు. ఎలక్ట్రోడ్స్ పెట్టి ఆ ఎలక్ట్రోడ్స్ నుంచి ఎక్కడ బ్రెయిన్లో ఏ పార్ట్ స్టిమ్యులేట్ అవుతుంది దాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాటి నుంచి మనము సీజర్ దేని వల్ల వస్తుంది అని తెలుసుకోవడానికి. ఫిట్స్ వచ్చినప్పుడు మనం యూజువల్గా మందులతో స్టార్ట్ చేస్తాము. ఆ మందులు ఇచ్చినా కూడా కొంతమందికి ఒక మందుతో సరిపోతుంది, ఇంకొంతమందికి 2-3 డ్రగ్స్ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఇంకా కొంతమందికి ఆ 2-3 డ్రగ్స్ పెట్టినా కానీ అది సరిపోకపోవచ్చు, వాళ్ళకి అయినా కానీ ఫిట్స్ వస్తూనే ఉంటాయి. వాటి మన రిఫ్రాక్టరీ సీజర్స్ అంటాం. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం సర్జరీస్ ఉంటాయి, ఆ సర్జరీస్ చేయాల్సి వస్తుంది. దాంట్లో కొన్ని ఏంటంటే ఏదైనా పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ మనం తీసేయడం కానీ, అది ఆ సీజర్ని ప్రొడ్యూస్ చేసే పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని తీసేయడం కానీ, లేదా వ్యాగస్ నర్వ్ అని ఉంటుంది, అదేంటంటే బ్రెయిన్ నుంచి బాడీకి సప్లై చేస్తుంది, దాన్ని స్టిమ్యులేట్ చేయడం కానీ, లేదా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటారు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే బాడీలో అక్కడ సీజర్ ప్రొడ్యూస్ చేసే బాడీని మనం స్టిమ్యులేట్ చేయడము, ఇలాంటివి కొన్ని సర్జికల్ ఇండికేషన్స్ కూడా ఉంటాయి. ఆ సర్జరీస్ కూడా చేయడం వల్ల కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కొన్ని మందులు పెట్టినా కానీ వాళ్ళు సరిపోనప్పుడు. అసలు ఫిట్స్ రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి ముందు. ఇవన్నీ కాకుండా ఇప్పటివరకు చెప్పినవన్నీ ఫిట్స్ దేనివల్ల వస్తుంది. ఇవేంటంటే వాటిని కొంచెం యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్ లాగా అన్నమాట. కొంతమంది ఏంటంటే వాళ్ళు సరిగ్గా నిద్రపోకపోవడం, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, వాళ్ళకి బాడీలో ఏదైనా స్ట్రెస్ అయిపోవడం, వర్క్ టెన్షన్లు అయిపోవడం, ఇంకా ఏమైనా డ్రగ్స్ తీసుకోవడం, ఆల్కహాల్, ఇంకా వాళ్ళు కొంతమంది ఫిట్స్ మెడికేషన్ వాడుతున్నప్పుడు కొన్ని వేరే మెడికేషన్స్ వల్ల ఇంట్రాక్షన్స్ వల్ల రావచ్చు. వీటన్నిటివి కొంచెం యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫిట్స్ వచ్చినప్పుడు మనం వెంటనే ప్యానిక్ అవ్వకూడదు, భయపడకూడదు. ఫస్ట్ ఆ చుట్టూ ఉన్న పరిసరాలన్నీ మనం క్లీన్ చేయాలి, సరౌండింగ్స్ అన్నీ క్లీన్ చేయాలి. అక్కడ ఏమి టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిని ఫస్ట్ మనం తొలగించేయాలి, ఎందుకంటే అవి అతనికి ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా మనం వెంటనే అంబులెన్స్ని పిలవాలి, హెల్ప్ వేరే వాళ్ళ నుంచి కూడా చుట్టూ హెల్ప్ తీసుకోవాలి. ఇంకా ఎక్కువ మంది అతని చుట్టూ ఉండకూడదు, ఎందుకంటే అతనికి ఊపిరి అంత అందకపోవచ్చు అలా ఎక్కువ మంది ఉన్నప్పుడు. కింద ఏదైనా మెత్తది పెట్టుకోవాలి, ఎందుకంటే అతను కింద పడడం వల్ల అతని బాడీ అంతా షేక్ తలకి ఇంజూరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా అతనికి ఎంతసేపటి నుంచి అలా సీజర్ వస్తుందని మనం టైం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అది 15 మినిట్స్ కంటే ఎక్కువ కంటిన్యూస్గా వస్తూ ఉంటే మనం వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు అతన్ని ఈ పొజిషన్లో పెట్టాలి అన్నమాట. అతను ఒక సైడ్కి పడుకోబెట్టి ఇలా ఉంచాలి ఈ పొజిషన్లో, ఎందుకంటే అతను టంగు వెనక్కి వెళ్ళిపోయి అతనికి ఆక్సిజన్ అందకపోవడం ఇబ్బంది అవుతుంది. అది మనం సైడ్కి పెట్టుకోవాలన్నమాట. పట్టేసి కట్టేయకూడదు. అలాగ చేసినప్పుడు ఏంటంటే అతని చేతులు అవన్నీ ఊపడం వల్ల అతనికి ఇంజూరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అతను జస్ట్ మనము సపోర్ట్ ఇవ్వాలి కానీ తప్ప కట్టేసి అలాంటివి చేయకూడదు. ఇంకా చేతులకు తాళాలు పెడుతుంటారు, అలాంటివి పెట్టడం వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. అప్పుడు నోట్లో వాటర్ తాగించడము, లేదా ఏమైనా మందులు ఇవ్వడం కానీ అలాంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. లంగ్స్లోకి వెళ్ళిపోయి యాస్పిరేషన్ అయ్యి ఇంకా అతనికి ఫర్దర్ యాడైన ఇన్ఫెక్షన్ రావడం కానీ ఇంకా డేంజరస్ అయ్యే సిచ్యువేషన్ ఎక్కువ ఉంది. మామూలుగా ఏంటంటే అందరూ ఈ ఫిట్స్ని మనం ఒక మెంటల్ డిజార్డర్గా చూస్తుంటారు, కానీ ఇది మెంటల్ డిజార్డర్ ఏం కాదండి. మామూలుగా బ్రెయిన్లో ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ వల్ల అది అధికం అవడం వల్ల వస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే దీంతో మనం డైలీ యాక్టివిటీస్ అంతా రోజు జరిగే యాక్టివిటీస్ ఇబ్బంది అవుతాయని అందరూ ఫీల్ అవుతుంటారు. మనం సరిగ్గా గైడెన్స్ తీసుకొని రోజు మందులు వాడుతుంటే అలాంటి ఇబ్బంది ఏం రాకుండా ఉంది. ఈ ఫిట్స్ అనేది అందరూ పక్కన వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుంది, ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది అలా అనుకుంటారు, కానీ అలా ఏముండదండి. ఇది ఎవరు ఒకరి నుంచి వ్యాపించే రోగం అయితే కాదు. ఇంకా చాలామంది ఒకసారి ఫిట్స్ వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ మందులు తీసుకోవాలి అని అనుకుంటారు, కానీ అలా ఏం అవసరం లేదు. ఒక 2 to 5 years మధ్యలో మందులు వాడుతూ ఒకవేళ ఫిట్స్ మళ్ళీ రాకపోతే ఆ మందులు ఆపేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. డాక్టర్ నిఖిల న్యూరాలజిస్ట్ గురించి మాట్లాడతారు.
గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ నిఖిల, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. సో ఎక్కువ అందరూ అడిగే డౌట్స్ ఏంటి అంటే, ఒక్కసారి ఫిట్స్ వస్తే అది లైఫ్ లాంగ్ డిజార్డరా, లేకపోతే ఎన్ని ఇయర్స్ వరకు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అనేది మోస్ట్ కామన్ క్వశ్చన్ అందరూ అడిగేది. సో ఫస్ట్ ఫిట్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. పేషెంట్కి స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ or సిటీ తీసుకోవాలి అండ్ ఈజీ చేయించాలి. సో కాజ్ ఒకటి మనం కనుక్కోవాలి ఫస్ట్, దేని వల్ల వచ్చినాయి. ఎందుకంటే మనకి చాలా రకాల కాజెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఇస్ ఇడియోపతిక్ అంటే కాజ్ ఉండకపోవచ్చు 50% ఆఫ్ ద టైమ్స్. అండ్ నెక్స్ట్ కామన్ కాజ్ వచ్చేసి స్ట్రోక్స్. సడన్గా క్లాట్తో ప్రెజెంట్ అయినా, లేకపోతే బ్లీడ్ ప్రెజెంట్ అయినా కూడా ఫిట్స్తో ప్రెజెంట్ అవ్వచ్చు ఆ పేషెంట్. ఆర్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్, మెనింగోఎన్కెఫలైటిస్ అంటాం. సో బ్రెయిన్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఫస్ట్ టైం ఫిట్స్తో ప్రెజెంట్ అవ్వచ్చు. ఆర్ కొంతమంది జెనెటిక్ ఎపిలెప్సీస్ అంటాం. అలాంటి వాళ్ళు ఏంటి అంటే మనకి ఎంఆర్ఐ ఇమేజింగ్, ఇమేజింగ్ చేసినా కూడా నార్మల్ ఉండొచ్చు, ఎంఆర్ఐ సిటీ నార్మల్ ఉండొచ్చు, బట్ ఈజీలో మనకి అన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు యూజువలీ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుంది జెనెటిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సీస్. అండ్ వేరాస్ మనకు ఒక పర్టికులర్ కాజ్ తెలుసు అంటే యూజువల్గా మనం ఆ కాజ్ని ట్రీట్ చేస్తాం. లైక్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఆ స్ట్రోక్ని ట్రీట్ చేస్తాం అండ్ మనం ఫిట్స్ మెడికేషన్స్ ఒక 2 years వరకు ఇస్తాం. సో 2 years వరకు ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఏమి ఫిట్స్ రాకుండా ఉంటే మనం మెడిసిన్ స్టాప్ చేసుకొని మానిటర్ చేసుకుంటాం. సో ఇవి యూజువలీ కాజ్ కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మెడిసిన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్ కూడా చాలామంది కొన్ని రోజులు కంట్రోల్కి రాగానే మానేస్తూ ఉంటారు. వాళ్ళే డోస్ తగ్గించుకోవడం, లేకపోతే మొత్తానికి స్కిప్ చేసేయడం, ఇలా చేస్తూ ఉంటారు. సో అది మాత్రం డెఫినెట్గా పేషెంట్ చేయాల్సిన పని కాదు. డాక్టర్ దగ్గరికి వస్తే మనం మళ్ళీ ఈజీ చేసి డోస్ ఎంత చేంజ్ చేయాలి అనేది మేము డిసైడ్ చేస్తాం. మీరు చేసే పని కాదు. బికాస్ కొన్ని లాంగ్ టర్మ్లో ఉంటే మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ మ్యామ్. మీకు దీని గురించి ఇంకా ఏమన్నా సందేహాలు కనుక ఉంటే ఓపీడీ నెంబర్ 12లో డాక్టర్ నిఖిల న్యూరాలజిస్ట్ ఉంటారు, మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.